Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I achieved a rank of 3928 in NEET 2020. ఓకే, నిన్న మనము న్యూ చాప్టర్ నెంబర్ 13 సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ లోని బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ చాప్టర్ ని స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, దాంట్లో మనము ఎక్కడ వరకు చెప్పుకున్నాం అంటే 4 ఫ్యాక్టర్స్ విచ్ ఈవిల్ క్వార్టెట్ గురించి చెప్పుకున్నాం. దాని నుంచి ఈవిల్ క్వార్టెట్ అంటే హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్, ఏలియన్ స్పీసీస్ ఇన్వాజన్ కానీ ఉన్నదానికన్నా ఎక్కువ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత ఈవిల్ క్వార్టెట్ తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నది కో ఎక్స్టింక్షన్స్, ఇవన్నీ చెప్తున్నాం. నెక్స్ట్ మనది బయోడైవర్సిటీ ఒక కన్జర్వేషన్. బయోడైవర్సిటీ మనం ఎలా కన్జర్వ్ చేయొచ్చు, ఈవిల్ క్వార్టెట్ గురించి చెప్పుకుని ఈవిల్ క్వార్టెట్ నుంచి మీకు షార్ట్ నోట్స్ కూడా రావచ్చు కుదిరితే. ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్స్ లో మీకు షార్ట్ నోట్స్ కానీ లేకపోతే ఈవిల్ క్వార్టెట్ ని ఇన్యూమరేట్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ రావచ్చు అనమాట. ఓకే, దాంతో పాటు నీట్ ఎగ్జామ్స్ లో కూడా మీకు నేను చెప్పా కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏది అని అడిగితే హ్యాబిటేట్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఎందుకంటే డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ మెన్షన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. వై షుడ్ వి కన్జర్వ్ బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీని ఎందుకు కన్జర్వ్ చేయాలి అంటేనా, మన ఎకో సిస్టమ్ ని అంటే ఒక అనిమల్ ని ఎక్స్టింగ్ చేయడం కానీ, ఒక అనిమల్ ని ఎక్కువ అంటే లిమిట్ కన్నా ఎక్కువ ఉంచడంలో కానీ, లిమిట్ కన్నా తక్కువ ఉంటే కన్నా మనకు దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, అవన్నీ మనం నేను చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు there are many reasons, some obvious and others not so obvious, but all are equally important. అంటే చాలా రీజన్స్ ఉన్నాయంటున్నాడు. కొన్ని ఏమో నీకు అనిపిస్తుంది, ఆ రీజన్ వినగానే నీకు అవును ఈ రీజన్ వల్ల మనం బయోడైవర్సిటీ కన్జర్వ్ చేయాలి అని అనిపిస్తుంది, కొన్ని అనిపించవు అని చెప్తున్నాడు. కానీ అన్ని ఈక్వల్ గా ఇంపార్టెంట్. దే కెన్ బి గ్రూప్ ఇంటూ 3 categories: narrowly, broadly and ethical. ఓకే, నారో, బ్రాడ్ అండ్ ఎథికల్. ఓకే, 3 కేటగిరీస్ గా మనం డివైడ్ చేస్తాం కన్జర్వేషన్. అది ఎలా చూద్దాం. నారోలీ యూటిలైజేషన్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఫర్ కన్జర్వింగ్ ద బయోడైవర్సిటీ ఆర్ ఆబ్వియస్. ఓకే, హ్యూమన్ డిరైవ్ కౌంట్లెస్ డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద నేచర్. ఓకే, అంతే కదా, మనకి మనకి ఏమి దొరుకుతుందో అవన్నీ మనం నేచర్ నుంచి తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్స్ కానీ, సెరల్స్, పల్సెస్, ఫ్రూట్స్, ఫైర్ వుడ్, ఫైబర్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇవన్నీ మనకు బయట ఎన్విరాన్మెంట్ ఉంటే మనకి వస్తుంది అనమాట. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లైక్ టానిన్స్, లూబ్రికెంట్స్, డైస్, రెజిన్స్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ మనం వాటిని మాడిఫై చేసి మనకు కావాల్సిన విధంగా చేసుకుంటున్నాం అంట. అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ మెడికల్ ఇంపార్టెన్స్, అంటే ఇన్ని మనకు ఆల్మోస్ట్ మనం ఏం తీసుకున్నా అవన్నీ మనకు బయోడైవర్సిటీ అంటే ఎన్విరాన్మెంట్ నుంచి వస్తున్నాయి. More than 25% of the drugs currently sold in a market worldwide are derived from the plants, and 25,000 species of plants contribute to the traditional medicines used by the native. అంటే మనకు ప్లాంట్స్ గురించి తెలుసు, నీము, తులసి, ఇవన్నీ వాటి నుంచి మనము మెడిసిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. మోర్ దాన్ 25% మనము మెడిసిన్స్ డైరెక్ట్ గా ప్లాంట్స్ నుంచి డెరైవ్ చేసుకుంటాం అని చెప్తున్నాడు. పీపుల్ అరౌండ్ ద వరల్డ్. Okay, nobody knows how many more medicinally useful plants there are in the tropical rainforest waiting to be explored. For example, ఇప్పుడు మనకి ఎయిడ్స్ ఉంది, హెచ్ఐవి, వీటికి మనకి దానికి మెడిసిన్ ఇప్పుడు కనుక్కోలేదు. కానీ ఈ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వెతికితే దొరకచ్చేమో, ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్తున్నాను అనమాట. విత్ ఇంక్రీజింగ్ రిసోర్సెస్ పుట్ ఇన్ టు బయోప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి అనేసి ఎక్స్ప్లోరింగ్ మాలిక్యులర్ అండ్ జెనెటిక్స్ అండ్ స్పీసీస్ లెవెల్ డైవర్సిటీ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఎకనామికల్ ఇంపార్టెన్స్. ఓకే, మీకు క్వశ్చన్ రావచ్చు, అంటే అంటే బయో ప్రాస్పెక్టింగ్ ని అంటే ఏంటి అనేసి మీకు బోర్డ్ ఎగ్జామ్స్ లో అడగచ్చు అనమాట. అంటే ఏంటి అనేది ఎక్స్ప్లోరింగ్ మాలిక్యులర్, జెనెటిక్స్ అండ్ స్పీసీస్ లెవెల్ డైవర్సిటీ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఓకే, మాలిక్యులర్, జెనెటిక్స్ లెవెల్లో ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ని మనము తీసుకోవడం అనమాట, ఎకనామికల్ ఇంపార్టెన్స్, దాన్ని బయో ప్రాస్పెక్టింగ్ అంటాం అనమాట. Nations endowed with the rich biodiversity can expect to reap enormous benefits. అంటే కదా, ఏ నేషన్స్ లో అయితే ఎక్కువ బయోడైవర్సిటీ ఉంటుందో, అంటే ఎక్కువ బయోడైవర్సిటీ ఉందనుకో, వాటిలో వాళ్ళకి చాలా కౌంట్లెస్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే చూసాను మెడిసిన్స్, ఫ్రూట్స్, ఇవన్నీ వాళ్ళకి కౌంట్లెస్ అంటే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటే నీకు ఎక్కువ ప్రాఫిట్ అనమాట. ఇది నారోలీ. నెక్స్ట్ బ్రాడ్లీ యూటిలైజేషన్ వచ్చేసి
argument says that biodiversity plays a major role in many ecosystem services that nature provides. Okay, the fast-dwelling Amazon forest is estimated to produce through photosynthesis 20% of total oxygen on the Earth's surface. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అమెజాన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఎందుకు లంగ్స్ ఆఫ్ ఎర్త్ అంటాం అంటే 20% ఆఫ్ ఆక్సిజన్ ఒక్క అమెజాన్ ఫారెస్ట్ నుంచే వస్తుంది, కాబట్టి దాన్ని లంగ్స్ ఆఫ్ ఎర్త్ అని అంటాం అనమాట. కెన్ వి పుట్ అన్ ఎకనామిక్ వాల్యూ ఆన్ దిస్ సర్వీస్ బై నేచర్? అంటే ఈ బ్రాడ్ యూటిలైజేషన్ ఏం చెప్తాడంటే మనం అన్నిటికీ అంటే ప్రైస్ ట్యాగ్ ని పెట్టలేం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలి అంటే ఈ ఆక్సిజన్ అనేది అమెజాన్ నుంచి వస్తుంది, అదే మనం ప్రైస్ ట్యాగ్ పెట్టచ్చా? పెట్టలేం కదా, అది చెప్తుంది అనమాట. యూ కెన్ గెట్ సమ్ ఐడియా బై ఫైండింగ్ అవుట్ హౌ మచ్ యువర్ నైబర్హుడ్ హాస్పిటల్ స్పెండ్స్ ఆన్ ద సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్. ఇలా కొన్ని దాన్ని మనం ఎకనామిక్ వాల్యూస్ పెట్టలేం అనమాట. అంటే ఆక్సిజన్ అంటే ఆ లెక్కన మనం ఎంత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ నువ్వు హాస్పిటల్లో కొన్నావు అనుకో, ఆ లెక్కన అమెజాన్ ఫారెస్ట్ నుంచి 20% ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. దాని ప్రపోర్షనల్ గా మీరు తీసుకుంటే ఎంత డబ్బులు నువ్వు నేచర్ పే చేయాలి? చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది చెప్తున్నాడు. పాలినేషన్ వితౌట్ విచ్ ప్లాంట్స్ కెన్ నాట్ గివ్ అస్ ఫ్రూట్స్ ఆర్ సీడ్స్ ఈజ్ అనదర్ సర్వీస్ ecosystem provides through the pollinators layers, bees, bumblebees, birds, bats. అంతే కదా. ఇప్పుడు పాలినేషన్ జరగకపోతే మనకి ఫ్రూట్స్ రావు, సీడ్స్ రావు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే ఎకో సిస్టమ్ లో ఉన్న బీస్, బంబుల్ బీస్, బర్డ్స్ ఇవి చేస్తున్నాయని చెప్తున్నారు అనమాట. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ అకంప్లిషింగ్ పాలినేషన్ వితౌట్ హెల్ప్ ఫ్రమ్ ద నేచురల్ పాలినేటర్స్? అంటే ఇప్పుడు దానికి మనము కాస్ట్ చేస్తే అదెంత కాస్ట్ ఉంటుంది అంటే చాలా లెక్కలైనంత డబ్బులు మనము కట్టాల్సి ఉంటుంది నేచర్ కి. ఆ లెక్కను పెద్దానికి మనం ప్రైస్ ట్యాగ్ వేసుకుంటూ పోతే అని చెప్తున్నాడు. దేర్ ఆర్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో, ఇంటెంజిబుల్ బెనిఫిట్స్ దట్ వీ డిరైవ్ ఫ్రమ్ ద నేచర్. ద aesthetic pleasure of walking through thick woods, watching spring flowers in a full bloom, or walking up to bulbul songs in the morning. Can we put price tag on such things? అంటే ఒక పాలినేటర్స్, ఒక ఆక్సిజన్, వాటికి మాత్రమే కాదు మనం పే చేయలేం. ఇంకా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బాధల్లో ఉన్నా, లైక్ డిప్రెషన్ అలా ఉన్నప్పుడు నువ్వు నేచర్ లో అలా నడుచుకుంటూ వెళ్ళినా అనుకో, బుల్బుల్ సాంగ్స్ కానీ లైక్ వాకింగ్ ఆన్ ద ఫారెస్ట్ మధ్యలో ఫారెస్ట్ ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది. సో అంత మనకి హ్యాపీనెస్ ఇస్తుంది కదా, నువ్వు దానికి ప్రైస్ ట్యాగ్ కట్టగలవా అని అడుగుతున్నాను అనమాట. సో ఈ బ్రాడ్లీ ప్రతి దాంట్లో ఏంటంటే బ్రాడ్ యూటిలైజేషన్ లో ఏమంటే ప్రతిదానికి ప్రైస్ ట్యాగ్ తో కంపేర్ చేయచ్చా అనేసి అడుగుతాడు అనమాట. ఓకే, దీంట్లో ఏమేమి ఆక్సిజన్ 20% అమెజాన్ 9% నుంచి వస్తుంది, నువ్వు దానికి ప్రైస్ ట్యాగ్ కట్టగలవు, కడితే ఎంత అవుతుంది? సో అలా చెప్తున్నాను అనమాట. పెద్దానికి మనము డబ్బులు కట్టలేము అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద ఎథికల్ ఆర్గ్యుమెంట్ ఫర్ ద కన్జర్వింగ్ బయోడైవర్సిటీ రిలేట్స్ టు వాట్ వి owe to millions of plants, animals, micro species with whom we share this planet. The philosophically or spiritually, we need to realize that every species has intrinsic value. Even if it may not be of current or any economic value to us, we have moral duty to take care of well-being and pass our biological legacy in order to good order to future generation. Ethical గా ఏంటంటే మనకి మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అనిమల్స్, మైక్రోబ్స్ చాలా ఉన్నాయి అనమాట. సో నువ్వేంటంటే అవి అవసరం ఉన్నాయా అవసరం లేవా అని క్లాసిఫై చేయకుండా, అవసరం లేకపోతే ఇవెందుకు మనకు దీన్ని ఎరాడికేట్ చేసేద్దాం మన ఎర్త్ నుండి, ప్లానెట్ నుండి అనేది మనం చేయకూడదు. ఎందుకంటే వాటితో పాటు మనము ఈ ఎర్త్ ని షేర్ చేసుకుంటున్నాం. సో మనకి ఎంత అయితే హక్కు ఈ ప్లానెట్ మీద ఉంటుందో వాళ్ళకు కూడా అంటే ప్లాంట్స్ కి, అదర్ అనిమల్స్ కూడా అంతే హక్కు ఉంటుంది. సో మనం ఆ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి అలానే పంపించాలి అని చెప్తున్నాను అనమాట. ఎథికల్ ఆర్గ్యుమెంట్ లేనేమో ఎథికల్ గా మాట్లాడతారు, అంటే అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి. అదే బ్రాడ్లీ యూటిలైజేషన్ లో అయితే కదా నీకు దానికి మనం ప్రైస్ ట్యాగ్ కట్టలేము. ప్రైస్ ట్యాగ్ ఒకవేళ కడితే ఎంత కట్టాలి, మన దగ్గర ఉన్న డబ్బులు అంతా పెట్టినా కూడా దానికి కట్టలేము అన్న ఈక్వేషన్ ని నీకు బ్రాడ్లీ చెప్తారు. బ్రాడ్లీ యూటిలైజేషన్ కేటగిరీలో వస్తుంది. నేరల్ యూటిలైజేషన్ కేటగిరీలో వచ్చేసి నువ్వు ఎన్ని ఎకనామిక్ బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి అనేసి అది చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, హౌ డు వి కన్జర్వ్ బయోడైవర్సిటీ? మనం ఎలా బయోడైవర్సిటీ కన్జర్వ్ చేయాలి? వెన్ వి కన్జర్వ్, ప్రొటెక్ట్ ద హోల్ ఎకోసిస్టమ్, ఇట్స్ బయోడైవర్సిటీ అట్ ఆల్ లెవెల్స్ ఈస్ ప్రొటెక్టెడ్.
మనం ఎకో సిస్టమ్ లెవెల్లో మనం ప్రొటెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా బయోడైవర్సిటీ కూడా మనము బయోడైవర్సిటీ ని ఆటోమేటిక్ గా ఆ లెవెల్లో హైయర్ లెవెల్లో కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. వి సేవ్ ఎంటైర్ ఫారెస్ట్ టు సేవ్ ద టైగర్. దిస్ అప్రోచ్ ఈస్ కాల్డ్ ఇన్సిటు కన్జర్వేషన్. ఓకే. However, when there are situations where an animal or plant is endangered or threatened, organisms facing a very high risk of extinction in the wild in the near future needs urgent measures to save it from the extinction. This is known as ex-situ conservation. Okay. ఇప్పుడు ఇన్సిటు అండ్ ఎక్సిటు కన్జర్వేషన్స్ గురించి మనం మాట్లాడతాం అనమాట. ఇన్సిటు ఏంటంటే కన్నా ఇన్సిటు ఎక్సిటు డిఫరెన్స్ ఏంటంటే ఎక్సిట్యూస్ అంటే లైక్ జ్యూస్ అనమాట. జ్యూస్ అంటే ఏంటంటే మనము ఆర్టిఫిషియల్ గా మనమే మెయింటైన్ చేస్తుంటాం అనమాట. ఆ జ్యూస్ ఎక్కడైతే అనిమల్స్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో నియర్ ఫ్యూచర్ లో వాటి కోసం మనము జూ అనేది క్రియేట్ చేస్తాం, జూ పార్క్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. అదే ఇన్సిటు అంటేనా అవి ఎక్కడైతే ఉంటున్నాయో వాటిని మనం కన్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ చూసుకోండి. నేషనల్ పార్క్స్ చాలా పెద్దగా ఉంటాయి అనమాట, వైడ్ స్ప్రెడ్ ఉంటుంది. అంటే అవి న్యాచురల్ గా ఉన్న ప్లేస్ లోనే మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఇన్సిటు అంటాము. ఎక్సిటు అంటే ఆ ఉన్న నేచర్ నుండి మనం బయటకు తీసుకొచ్చి మన హ్యూమన్ కేర్ లో అవి ఎక్స్టింక్ట్ అవ్వకుండా చూసుకోవడాన్ని ఎక్సిటు అంటారు అనమాట. దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఇన్సిటు కన్జర్వేషన్ ఫేస్డ్ విత్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డెవలప్మెంట్ అండ్ ద కన్జర్వేషన్. Many nations find it is unrealistic and economically not feasible to conserve all the biological wealth. Okay. Next, invariably, the number of species waiting to be saved from extinction far exceeds the conservation resources available. Okay. ఏమంటున్నానంటే బేసిక్ గా మనం అంత బయాలజికల్ డైవర్సిటీని సేవ్ చేయాలంటే మెనీ నేషన్స్ ఏం చెప్తారంటే మనం అలా చేయలేము, అది ఇంపాసిబుల్, ఇప్పటికి మన జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది కదా ఇప్పుడు, సో మనం అంతా సేవ్ చేయాలంటే అది కుదరదు అని చెప్తున్నాను అనమాట. ఇన్వేరియబుల్లీ ద నెంబర్ ఆఫ్ స్పీసెస్ వెయిటింగ్ టు బి సేవ్డ్ ఫ్రమ్ ఎక్స్టింక్షన్ ఫార్ ఎక్సీడ్స్ ద కన్జర్వేషన్ రిసోర్సెస్. అంటే మనం చేయి దాటిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఎక్స్టింక్ట్ అయ్యే అనిమల్స్ చాలా ఉన్నాయన్నమాట. మన రిసోర్సెస్ దగ్గర మనం దాన్ని కన్జర్వ్ చేయాల్సిన రిసోర్సెస్ తో పోల్చుకుంటే ఎక్స్టింక్ట్ అయిపోతున్న అనిమల్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని కన్జర్వ్ చేయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ అని చెప్తున్నాను అనమాట. On a global basis, this problem has been addressed by the eminent conservationists. They identify for maximum protection of certain biodiversity hotspots, regions, very high levels of species richness and high degree of endemism. That is, specific species confined to that region and not found to anywhere else. అంటే ఎండిమిజం అంటే బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. హాట్ స్పాట్స్ లో ఏంటంటే రీజన్స్ అంటే ఆ పర్టికులర్ అనిమల్ అనేది ఆ రీజన్ లోనే కనబడుతుంది, దాన్ని ఎండిమిజం అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంగారూస్ తీసుకున్నాం అనుకో, కంగారూస్ ఓన్లీ ఆస్ట్రేలియాలో మాత్రమే దొరుకుతుంది అనమాట కంగారూస్. సో వాటిని మనం ఏమంటామంటే ఎండిమిక్ టు ఆస్ట్రేలియా. సో ఆ స్పీసీస్ అనేది పర్టికులర్ ఆ ఏరియాలో మాత్రమే దొరుకుతాయి. సో దాన్ని ఏమంటామంటే ఎండిమిజం అంటాం అనమాట. నెక్స్ట్, initially 25 biodiversity hotspots were identified, but subsequently 9 more have been added to the list. అంటే ముందు 25 biodiversity hotspots ఉండేవి, ఇప్పుడు 9 ఎక్కువ అడిషనల్ గా యాడ్ చేశాను అంటున్నాడు అనమాట. Bringing the total number of biodiversity hotspots in the world to be 34. 25 plus 9 34. These hotspots are also regions of accelerated habitat loss. ఓకే, ఆ హాట్స్పాట్స్ మన హాట్స్పాట్ ఏంటంటే ఎక్కువ హ్యాబిటేట్ లాస్ అనేది జరిగిపోతుంది, వాటిని కన్జర్వ్ చేయడాన్ని మనము హాట్స్పాట్ అంటాం అనమాట అవి. ఓకే, 3 of these hotspots, వెస్టర్న్ ఘాట్స్, శ్రీలంక, ఇండో బర్మా అండ్ హిమాలయ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో టోటల్ 34 ఉన్నాయి, దాంట్లో మన కంట్రీలో 3 hotspots. 3 of these hotspots ఏవేంటి వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక, ఇండో బర్మా అండ్ హిమాలయ. ఓకే, వీటిని మన కంట్రీలో ఉన్న హాట్స్పాట్స్ అన్నమాట. కవర్ అవర్ కంట్రీస్ ఎక్సెప్షనలీ హై బయోడైవర్సిటీ రీజన్స్. ఓకే, ఆల్దో ఆల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ పుట్ టుగెదర్ కవర్ లెస్ దాన్ 2% ఆఫ్ ద ఎర్త్స్ ల్యాండ్ ఏరియా. ఓకే, 34 హాట్స్పాట్స్ అనేవి అయితే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామో వాటి 34 హాట్స్పాట్స్ మొత్తం కలిపితే ఎంత ఏరియా ఉంటుంది అంటే 2% అనమాట. జస్ట్ 2% ఆఫ్ ఎర్త్స్ ల్యాండ్ ఏరియా. 100% అర్త్ ల్యాండ్ ఏరియా దాన్ని మనం 2% హాట్స్పాట్ గా పరిగణించి అంటే కన్సిడర్ చేసి మనము దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. ద నెంబర్ ఆఫ్ స్పీసెస్ దే కలెక్టివ్లీ
హార్బర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై. అంటే ఆ 2% ల్యాండ్ మాత్రమే ఉన్నా కూడా నువ్వు కన్జర్వ్ చేసే అనిమల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ అంటున్నాడు, ఎక్స్ట్రీమ్లీ హై అంటున్నాడు. స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ హాట్స్పాట్స్ కుడ్ రెడ్యూస్ ద ఆన్ గోయింగ్ మాస్ ఎక్స్టెన్షన్ బై ఆల్మోస్ట్ 30%. ఈ పర్సెంటేజ్, ఈ నెంబర్స్ అన్ని ఇంపార్టెంట్ అని చెప్పా కదా, సేమ్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్. అంటే ఏమంటారంటే ఈ హాట్ స్పాట్స్ మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 30% అనిమల్స్ ఎక్స్టింక్ట్ అవ్వకుండా మనం కాపాడచ్చు. అంటే 2% ల్యాండ్ లో మనం ఇంత చేస్తున్నాం, 30% అనిమల్స్ ఎక్స్టింక్ట్ అవ్వకుండా చూసుకుంటాం అని చెప్తున్నాడు. ఇన్ ఇండియా, ఎకలాజికలీ యూనిక్ అండ్ బయోడైవర్సిటీ రిచ్ రీజన్స్ ఆర్ లీగలీ ప్రొటెక్టెడ్ యాజ్ అ బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, శాంక్చురీస్. ఓకే, ఇండియాలో ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఈ బయోలాజికల్ గా రిచ్ డైవర్సిటీ ఉన్న ఏరియాస్ ని బయోస్పియర్ రిజర్వ్స్ అంటాము, లేకపోతే నేషనల్ పార్క్స్ అంటాం, లేకుంటే శాంక్చురీస్ అంటాం అనమాట. ఓకే, ఇండియా నౌ హ్యాస్ 14 బయోస్పియర్స్, 19 నేషనల్ పార్క్స్, 448 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో ఈ నెంబర్స్ 14, 19, 448 ఇవేమో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవేమో నేషనల్ పార్క్స్, ఇవేమో బయోస్పియర్స్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఆల్సో ఏ హిస్టరీ ఆఫ్ రిలీజియస్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ దట్ ఎంఫైజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్. ఓకే, కొన్ని రిలీజియస్ స్పేస్ అంటే రిలీజియస్ ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట మన ఇండియాలో. అసలుకి ఎక్కువ రిలీజన్ ని ఎక్కువగా చూస్తాం కాబట్టి, సో రిలీజియస్ ని కొన్ని ప్రొటెక్షన్ ఏరియాస్ కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుంటాం అనమాట. అవి ఏంటంటే ఇన్ మెనీ కల్చర్స్ ట్రాక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ వర్ సెట్ అసైడ్ అండ్ ఆల్ ట్రీస్ వైల్డ్ లైఫ్ విత్ ఇన్ వర్ వెనరేటెడ్ అండ్ గివెన్ టోటల్ ప్రొటెక్షన్. అంటే ఆ ఏరియాని మనము ఒక స్పిరిచువల్ గా మనం ట్రీట్ చేస్తారన్నమాట మన ఇండియన్స్. సో ఆ ఏరియా ఏంటంటే దేవునితో సమానంగా చూసుకుంటారు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి దాన్ని మనము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట మన ఇండియాలో. సో వాటిని ఏమంటున్నాం అంటే సాక్రెడ్ గ్రూవ్స్ అంటాం అనమాట. ఓకే, సాక్రెడ్ గ్రూవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫౌండ్ ఇన్ కాశీ, జన్షియా హిల్స్ ఇన్ మేఘాలయ, అరావలి హిల్స్ ఆఫ్ రాజస్థాన్, వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఓకే, సర్గుజా, చందా, బాస్టర్ ఏరియాస్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, ఇవి ఇన్ని సేక్రెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ సేక్రెడ్ ఏరియాస్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సేక్రెడ్ ఏరియాస్ పేరు కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇన్ మేఘాలయ ద సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ ద లాస్ట్ రెఫ్యూజెస్ ఫర్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ రేర్ అండ్ థ్రెటెన్డ్ ప్లాంట్స్. ఓకే, ఈ సాక్రెడ్ గ్రూవ్స్ లో కూడా ఈ సాక్రెడ్ గ్రూవ్స్ చెప్తున్నా, ఇదే ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ సాక్రెడ్ గ్రూవ్స్ ఎప్పుడైతే మన హ్యూమన్స్, మన ఇండియన్ పీపుల్ క్రియేట్ చేస్తారో దాంట్లో ఆ ఏరియా మొత్తం మనం దైవంతోనే భావిస్తాం అనమాట. సో అక్కడ ఒక చిన్న ఆకు, దాని చిన్న చెట్టు కొట్టేసినా కూడా చాలా పీపుల్ అనే వాళ్ళు చాలా ఒప్పుకోరు అనమాట కొట్టేయడానికి. సో ఆ మేఘాలయ ఏదైతే ఉంటుందో దాంట్లో రేర్ ప్లాంట్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ రేర్ ప్లాంట్స్, థ్రెటెన్డ్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఎక్స్టింక్ట్ అయిపోయే ప్లాంట్స్ ఆ మేఘాలయ సేక్రెడ్ గ్రూవ్ లో ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఇది ఇన్స్టిట్యూట్ గురించి. ఇన్స్టిట్యూట్ లో ఏమో వస్తున్నాయి, సేక్రెడ్ గ్రూవ్స్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వస్తున్నాయి. ఈ 4 వస్తున్నాయి. నెక్స్ట్ ఎక్సిట్యూట్. ఎందుకంటే మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బిలాంగ్స్ టు ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ అని రావచ్చు. ఆప్షన్ ఏ సాక్రెడ్ గ్రూవ్స్, ఆప్షన్ బి నేషనల్ పార్క్స్, ఆప్షన్ సి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఆప్షన్ డి బయోస్పియర్ రిజర్వ్స్ అని వచ్చేసి రావచ్చు. ఆప్షన్ ఈ ఆల్ ద అబౌవ్. అప్పుడు ఏమవుతుంది, ఆల్ ద అబౌవ్ వస్తుంది ఆప్షన్. నెక్స్ట్, ఎక్సిట్యూట్ కన్జర్వేషన్. In this approach, the threatened animals and plants are taken out from the natural habitat and placed in the special setting where they can be protected and given care. ఇందాకే చెప్పాను, ఈ అనిమల్స్, ప్లాంట్స్ ఏవైతే ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో, ఇంకా ఎక్స్టింక్షన్ దగ్గరలో ఉన్నాయో, వాటి జాతి యొక్క నెంబర్ తగ్గిపోయిందో, అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి యొక్క నేచురల్ హ్యాబిటేట్ నుంచి తీసి మన హ్యూమన్ కేర్ లో మనం పెట్టుకుంటామంటే, ఎందుకంటే అవి ఎక్స్టింక్ట్ అవ్వకుండా చూసుకోవడానికి. సో వాటిని మనం ఎక్సిట్యూట్ కన్జర్వేషన్ అంటాం. ఎక్సిట్యూట్ కన్జర్వేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పే జూలాజికల్ పార్క్ కానీ బొటానికల్ పార్క్స్ కానీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, జూలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్, వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్స్ serve this purpose. అంటే ఎక్కడ మనం ఎక్సిట్యూట్ కన్జర్వేషన్ చేస్తున్నాం అనేది 3 ఎగ్జాంపుల్స్. There are many animals that have become extinct in the wild but continue to be maintained in the zoological parks. Okay, many animals extinct in the wild అంటే వైల్డ్ అంటే ఫారెస్ట్ ఏరియాలో కనపడదు, కానీ అవి మనకి జూలాజికల్ పార్క్స్ లో కనపడుతున్నాయి. దాన్ని మనం కన్జర్వ్ చేస్తున్నాం. In recent years, extensive conservation has advanced beyond the keeping the threatened species in the enclosures. Now, gametes of threatened species can be preserved in viable and fertile conditions for the long periods using cryopreservation techniques. Eggs can be fertilized in vitro
అండ్ ప్లాంట్స్ కెన్ బి ప్రొపగేటెడ్ యూజింగ్ టిష్యూ కల్చర్ మెథడ్స్. అంటే ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఈ మన టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎంత అడ్వాన్స్ అయిందంటే కనుక అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయేమో అనేసి ఒక పాయింట్ మన దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క గ్యామెట్స్ మనం ప్రిజర్వ్ చేస్తున్నాం. క్రయో ప్రిజర్వేషన్ యూజ్ చేసి వాటి గ్యామెట్స్ ని మనం ప్రిజర్వ్ చేస్తున్నాం అన్నమాట. సో అలా గ్యామెట్స్ ని ప్రిజర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఎప్పుడైతే అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయో ఆ గ్యామెట్స్ ని యూజ్ చేసి మళ్ళీ మనం మన ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మళ్ళీ మనం పర్టికులర్ అనిమల్ ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీసెస్ ని మళ్ళీ తీసుకురావచ్చు అని చెప్తున్నారు అనమాట. ప్లాంట్స్ అయితే టిష్యూ కల్చర్ యూజ్ చేసి పెంచుతాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్, seeds of different genetic strains of commercially important plants can be kept for long periods in the seed banks. ఓకే, సీడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడ మనము గ్యామెట్స్ మనం ఎలా అయితే క్రయో ప్రిజర్వేషన్ యూజ్ చేసి చేస్తున్నామో సీడ్స్ కూడా సీడ్ బ్యాంక్స్ మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, biodiversity knows no political boundaries and its conservation is therefore collectively responsible for ఆల్ నేషన్స్. అంటే బయోడైవర్సిటీ అనేది పొలిటికల్ బౌండరీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇలా ఏవైతే ఉన్నాయో అలా మనం బౌండరీస్ గీసుకునేసి ఓకే ఈ బయోడైవర్సిటీ అంటే మీరు చూసుకోండి, ఇది మేము చూసుకుంటాం అలా చెప్పకూడదు. అంటే అన్ని నేషన్స్ కంబైన్డ్ గా బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. The historic convention on biological diversity, the Earth Summit, held in Rio in 1992. So, okay, Earth Summit. Earth Summit held in held in Rio. Rio in 1992 called upon all nations to take appropriate measures for the conservation of biological diversity and sustainable utilization of its benefits. ఓకే, ఏమంటున్నానంటే ఈ ఎర్త్ సమ్మిట్ లో ఏం చెప్పారంటే అన్ని నేషన్స్ కంబైన్డ్ గా మనము ఈ బయోడైవర్సిటీ మనము కాపాడాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇన్ ఫాలో అప్ ద వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హెల్డ్ ఆన్ 2002 ఇన్ జోహానెస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఎర్త్ సమ్మిట్ ఏమో రియో లో జరిగింది, అది 1992. నెక్స్ట్, వరల్డ్ సమ్మిట్ ఏమో జోహానెస్బర్గ్ సౌత్ ఆఫ్రికా, ఏది 2002లో. ఓకే, 190 countries pledged their commitment to achieve by 2010 a significant reduction in the current rate of biodiversity at loss at global and regional local levels. ఏమని చేసినారంటే మనం ఈ కన్జర్వేషన్ చేయాలి అనేసి వరల్డ్ బై 2010 మనం అనుకున్న గోల్ ని అచీవ్ చేయాలనేసి చెప్పాడు అనమాట. ఓకే, ఇది బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఒక చాప్టర్. నెక్స్ట్ మనకి ఇంకేముందంటే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఎక్సర్సైజెస్ ముందు ఏమంటున్నా అంటే నేను ఒకసారి మన లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనము చెప్పేసుకుందాం. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నేనేం చెప్పాను, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ లో నీకు ఇంపార్టెంట్ నెంబర్స్ బాగా ఇంపార్టెంట్ అని చెప్పా. ఎస్, నేను చెప్తున్నా ఆబ్వియస్ గా నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక చెప్పా వైల్డ్ లైఫ్ శాంచురీస్ నెంబర్స్ కానీ లేకపోతే ఆ పర్సెంటేజెస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ ఎంత పర్సెంటేజ్ నీకు ఆక్సిజన్ అనేది డెలివర్ చేస్తుంది అర్త్ కి, అవన్నీ అనేసి నీకు ఆ నెంబర్స్ అనేది నీకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ నెంబర్స్ ఎన్ని యాంట్స్ స్పీసెస్ ఉన్నాయి, ఎన్ని బీటల్ స్పీసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూసుకుంటాను అనమాట. నెక్స్ట్, బయోడైవర్సిటీ టర్మ్ ఎవరు పాపులర్ చేశారు, సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ సైంటిస్ట్ ఏ పని చేశాడు అది ఇంపార్టెంట్. నెక్స్ట్, జెనెటిక్ డైవర్సిటీలో మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఎన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్నాయి, రొఫోల్వియా ఒమిటీరియాలో ఏది యాక్టివ్ కెమికల్, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎట్లా వేరే అవుతుంది అనేసి మనం చెప్తున్నాం, అది ఇంపార్టెంటే. నెక్స్ట్, స్పీసీస్ డైవర్సిటీలో వెస్టర్న్ ఘాట్స్ లో ఏది ఎక్కువ, వెస్టర్న్ ఆంఫిబియన్ స్పీసీస్ ఎక్కడ వెస్టర్న్ ఘాట్స్ లేకుంటుంది ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుందా, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈ కంపారిజన్ చేశాను కోరల్ రీఫ్స్ ని ఇండియాని నార్వేని కంపేర్ చేస్తూ నీకు ఎకలాజికల్ డైవర్సిటీ చెప్పాడు, అది. ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ రాబర్ట్ మే ప్రకారం ఎన్ని స్పీసెస్ ఉన్నాయి, నార్మల్ గా ఎంత స్పీసెస్ ఎస్టిమేట్ చేశారు, ఎంత కనుక్కున్నాము, ఎంత కనుక్కోవాలి, ఆ ప్రపోర్షన్ ఇండియాకి
ఇండియాకి కూడా ఈక్వల్ చేసాము. తర్వాత బ్రేక్స్ ఎన్ని ఉన్నాయి, స్పీసెస్ కంపారిజన్ టు ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్ అని చెప్పుకున్నాము. ఓవరాల్ స్పీసెస్ ని కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ అనిమల్స్ ఉన్నాయి, ఎన్ని పర్సెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, అది చూసుకున్నాము. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ పర్సెంటేజ్ చెప్పాను ఇంకా. ఓకే, లాటిట్యూడ్ గ్రాడియంట్ మనం చెప్పా, ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్ది, పోలార్స్కి వెళ్ళే పోల్స్ దగ్గరికి వెళ్ళే కొద్ది నీకు స్పీసీస్ డైవర్సిటీ అనేది పెరుగుతుంది, అదే సారీ తగ్గుతుంది, విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ అనమాట. తర్వాత ఇంకా నెంబర్స్ ఇచ్చాడు, ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ ట్రాపికల్ తో టెంపరేచర్ తో కంపేర్ చేస్తే ట్రాపికల్ లో ఎందుకు బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటది అనేసి దానికి 3 రీజన్స్ చెప్పుకున్నాము. స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాము. ఆ జెడ్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్, ఆ రెగ్యులేషన్ కోఎఫిషియంట్ ఏ రిప్రజెంట్ చేస్తుంది, ఆ వాల్యూ ఎంత ఉంటుంది, స్మాల్ లొకాలిటీస్ తీసుకుంటే ఎంత వాల్యూ, ఆ ఏరియా ఆ జెడ్ వాల్యూ ఎంత వ్యారీ అవుతుంది, లేకుంటే పెద్ద పెద్ద కాంటినెంట్స్ తీసుకుంటే ఎంత వ్యారీ అవుతుంది, అది చూసుకున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ డైవర్సిటీ ఎకోసిస్టమ్. ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీసీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దాన్ని రివెట్ పాపిట్ హైపోథసిస్ ప్రకారం పాల్ హెన్రీ చాలా బాగా చెప్పాడు. అది మనం మెయిన్ స్క్రూస్ అంటే మెయిన్ స్పీసెస్ తీస్తే ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నార్మల్ స్పీసెస్ తీస్తే ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది మొత్తం చెప్పుకున్నాము. నెక్స్ట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ అవడానికి గల కారణాలు, మనం ఇప్పటివరకు ఏమేమి కోల్పోయాము, ఎన్ని అనిమల్స్ ని కోల్పోయాము, ఎన్ని స్పీసెస్ ఎలిమినేట్ అయిపోతున్నాయి, ఎంత పర్సెంట్ ఆఫ్ స్పీసెస్ ఈ రీసెంట్ మాస్ ఎక్స్టెన్షన్ 6th మాస్ ఎక్స్టెన్షన్ ఎంత వెళ్ళిపోయాయి అవి చూసుకున్నాము. తర్వాత కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ చూసుకున్నాం, కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ చూసుకున్నాము, హ్యాబిటేట్ లాస్, ఫ్రాగ్మెంటేషన్ అవన్నీ చూసుకున్నాము, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవన్నీ, ఏలియన్ స్పీసెస్ ఇన్వేజన్ ఉంది, కో ఎక్స్టింక్షన్స్ కానీ అవన్నీ చూసుకున్నాము. కో ఎక్స్టింక్షన్ లో ఒకటి పోతే దాంతో పాటు ఇంకోటి అంటే దాని మీద డిపెండ్ అయ్యే ఉన్న బతికే యానిమల్ కూడా వెళ్ళిపోతుంది, లేకుంటే ప్లాంట్ వెళ్ళిపోతుంది అని చెప్తాం. ఏలియన్ స్పీసెస్ మనము దాని బయోడైవర్సిటీ పెంచాలని చెప్పేసి వేరే కంట్రీస్ నుంచి మనం వేరే స్పీసెస్ అక్కడికి వేస్తే మనం ఉన్న లొకాలిటీలోకి వేస్తే కన్నా మనం ఉన్న లొకాలిటీలో ఉన్న బయోడైవర్సిటీ కోల్పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ క్లియర్ గా ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ కానీ పార్థీనియం గురించి కానీ చెప్పారనమాట. నెక్స్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎలా కన్జర్వ్ చేయొచ్చు 3 కేటగిరీస్ లో డివైడ్ చేసి చెప్పుకున్నాం మీరు ఇందాక. తర్వాత మనం ఎలా కన్జర్వ్ చేస్తున్నాం, ఇన్సిట్యూ మెథడ్స్ అండ్ ఎక్సిట్యూ మెథడ్స్. ఇన్సిట్యూ మెథడ్స్ లో ఏమేమి వస్తాయి, ఎక్సిట్యూ మెథడ్స్ లో ఏమేమి వస్తాయి, ఇట్లా మన బయోడైవర్సిటీ దీని నుంచి మీకు ఈజీగా 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. జస్ట్ లైక్ బై హార్టింగ్ టాపిక్ ఏది మొత్తం ఉన్నది ఎగ్జాక్ట్ గా, దీంట్లోంచి లైక్ డీప్ గా థింక్ చేసి ఆన్సర్ చేసేంత అయితే ఏమి ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ చేసేయడమే. వెరీ ఈజీ టాపిక్ అన్నమాట. ఇప్పుడు ఎక్సర్సైజెస్ కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే మనం చెప్తున్నాం కదా, ఫస్ట్ లోనే జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీ. అంటే జెనెటిక్ డైవర్సిటీ ఏమో నీకు చెప్పాము, ఒక ప్లాంట్ ఆ హిమాలయన్ రైజ్, ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో ప్లాంట్స్ మన ఇండియాలో మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ టైప్ మ్యాంగోస్ ఉన్నాయి, ఒకే స్పీసీస్ మ్యాంగోస్ అని, కానీ ఆ డైవర్సిటీ జీన్స్ వ్యారీ అవ్వకుంటూ కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పచ్చిగా అలాగ ఉంటాయి, కొన్ని రైప్ అవుతాయి, అవన్నీ చూసుకుంటాం కదా, అది జెనెటిక్ డైవర్సిటీ. స్పీసీస్ డైవర్సిటీ అంటే వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ పోల్చుకుంటే వెస్టర్న్ ఘాట్స్ యాంఫిబియన్ డైవర్సిటీ పెరుగుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, అట్లా ఇవి 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బయోడైవర్సిటీ అన్నమాట. నెక్స్ట్, హౌ డు ఎకాలజిస్ట్ ఎస్టిమేట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఎలా ఎస్టిమేట్ చేశారంటే జస్ట్ అవన్నీ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే స్పీసీస్ రిచ్నెస్ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత పర్సెంటేజ్ స్పీసెస్ అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీకు స్పీసెస్ అనేవి ఉంటున్నాయి అనేది అంటే ఇన్సెక్ట్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే అనిమల్ డిఫరెంట్ అనిమల్స్ లైక్ బ్రయోఫైట్స్, స్పీసెస్ ప్లాంట్స్ లైక్ టెడోఫైట్స్, బ్రయోఫైట్స్, అలా ఎన్ని ఉన్నాయి. ఒక ఏరియాని ఇంకో ఏరియాని కంపేర్ చేస్తారు, ట్రాపికల్ ని టెంపరేట్ ని కంపేర్ చేస్తారు, స్పీసెస్ రిచెస్ ని కంపేర్ చేసి దాన్ని అంటే ప్రపోర్షన్ అందాస్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇంకా చాలా కనుక్కోవాల్సి ఉంది, కొన్ని కనుక్కోకముందే ఎలిమినేట్ కూడా అయిపోతున్నాయని కూడా చెప్పండి. జస్ట్ ఏమన్నా అంటే
ప్రపోర్షనేట్ గా చెప్తాను అన్నమాట. ట్రాపికల్ టెంపరేట్ గా మనకు తెలుసు కదా, ట్రాపికల్ లో ఎక్కువ స్పీసీస్ రిచ్నెస్ ఉంటుంది, టెంపరేచర్ లో తక్కువ స్పీసీస్ రిచ్నెస్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ స్పీసీస్ రిచ్నెస్ ని బేస్ గా తీసుకొని దానికి ప్రపోర్షన్ వేసుకుంటాం అనమాట. ఒక ల్యాండ్ కింద అయితే ఇంకా ఎన్ని ఉండొచ్చు అనేసి ప్రపోజ్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ అనిమల్స్ ని నెంబర్ ఆఫ్ స్పీసీస్ ని ఎస్టిమేట్ చేస్తారు. అంతేగాని ఎగ్జాక్ట్ అయితే ఎవరికి తెలియదు అనమాట. మనం ఇంకోటి కూడా చూస్తున్నాం, రాబర్ట్ మే ప్రకారం 7 మిలియన్ అనేసి చెప్పాడు అనమాట. నెక్స్ట్, గివ్ 3 hypotheses ఫర్ ఎక్స్ప్లెయినింగ్ వై ట్రాపిక్స్ హావ్ ద గ్రేటెస్ట్ స్పీసీస్ రిచ్నెస్. మనం చెప్పుకున్నాం, అంటే ఏమేమి చెప్పుకున్నాము, ట్రాపికల్ ఏరియాస్ ఏదైతుందో మోర్ సోలార్ ఎనర్జీ వస్తుంది అనమాట టెంపరేచర్ తో పోల్చుకుంటే. సో ఇలా మోర్ సోలార్ ఎనర్జీ ట్రాపిక్స్ కి రావడం వల్ల అక్కడ హై ప్రొడక్టివిటీ ఉంటుంది. హై ప్రొడక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ప్లాంట్స్ ఇస్తున్నాం అనుకో, ప్లాంట్స్ ఎక్కువ ఫోటోసింథసిస్ చేసుకొని ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ నీకు స్పీసీస్ అనేది స్ప్రెడ్ అవుతుంది ప్లాంట్స్. సో అలా ఫుడ్ ఎక్కువ ఉందనుకో ఆటోమేటిక్ గా హెర్బివోర్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఆటోమేటిక్ గా కార్నివోర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అదొక రీజన్. నెక్స్ట్, మామూలుగా టెంపరేట్ రీజన్స్ ఏవైతున్నా ఫ్రీక్వెంట్ గ్లేషియేషన్స్ అంటే ఫ్రీక్వెంట్ డిస్టర్బెన్సెస్ అనేది మీకు టెంపరేట్ జోన్ లో ఎక్కువ క్రియేట్ అవుతుంది వెన్ కంపేర్ టు ట్రాపికల్ రీజన్స్ అనమాట. సో ట్రాపికల్ అనేది బేసికల్ గా డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి కాబట్టి మీకు ట్రాపికల్ లో ఎక్కువ డైవర్సిటీ ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్, ఇంకా ట్రాపికల్ రీజన్స్ లో అయితే లెస్ సీజనల్ వేరియేషన్స్ అనేది తక్కువ ఉంటాయి అనమాట. సీజనల్ వేరియేషన్స్ ఇన్ ట్రాపికల్ ఆర్ లెస్, తక్కువ ఉంటాయి కాబట్టి నీకు ఎక్కువ స్టేబుల్ ప్రొడక్ట్స్ అనేది స్టేబుల్ గా నీకు ఫామ్ అవుతుంటాయి అనమాట. సో ట్రాపికల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ 3 హైపోథసిస్ ప్రకారం నీకు స్పేస్ రిచ్నెస్ అనేది నీకు ట్రాపికల్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ నీకు కాస్త తక్కువ ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు ట్రాపికల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్లోప్ రిగ్రెషన్ ఇన్ ఏ స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ రిగ్రెషన్ జెడ్ అని చెప్పాను. జెడ్ వాల్యూ బట్టి నీకు జెడ్ అంటే కోఎఫిషియంట్ ఏదైతే ఉందో, నువ్వు స్మాలర్ లొకాలిటీస్ స్మాలర్ సిటీస్ తీసుకుంటే నీకు ఒక 0.1 నుంచి 0.2 ఉంటుంది అని చెప్పాము. అదే లార్జ్ కాంటినెంట్స్ తీసుకుంటే 0.6 నుంచి 1.2 వరకు ఆ జెడ్ వాల్యూ అనేది ఉంటది అని చెప్పాము. అంటే నీకు ఆ వాల్యూ ఆఫ్ స్లోప్ రిగ్రెషన్ ఏదైతుందో అది అంటే ఆ రీజన్ లో ఉన్న టాక్సానమిక్ గ్రూప్ యొక్క రిచ్నెస్ అంటే ఆ స్పీసీస్ డైవర్సిటీ నీకు చెప్తుంది అనమాట. సో ఎక్కువ స్పీసెస్ ఉన్నాయనుకో, స్పీసెస్ రిచ్ ఉన్నాయనుకో, అక్కడ జెడ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఆటోమేటిక్ గా తక్కువ ఉందనుకో జెడ్ వాల్యూ, ఆటోమేటిక్ గా స్పీసెస్ రిచ్నెస్ తక్కువ ఉన్నట్టు ఆ ఏరియాలో. సో లార్జ్ ఏరియాస్ కాంటినెంట్స్ కి అయితే వాల్యూ 0.6 1.2 వరకు ఉంటుంది. అదే స్మాల్ కంట్రీస్ అలా తీసుకుంటే 0.1 నుంచి 0.2 ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ద స్పీసీస్ లాసెస్ ఇన్ జియోగ్రాఫికల్ రీజన్? దానికి మనం ఏం చెప్పుకున్నాం, హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఏలియన్ స్పీసెస్ ఇన్వాజన్, కో ఎక్స్టింక్షన్. ఈ 4 మేజర్ రీజన్స్. దీంట్లో ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఇది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, హ్యాబిటేట్ లాస్ అంటే అవి ఎక్కడైతే నేచురల్ గా ఉంటాయి ఆ నేచర్ మనము చెడగొట్టేస్తాం అనమాట. అలా నేచర్ చెడగొట్టడం వల్ల వాటికి ఉన్న ఇల్లు హౌసెస్, అనిమల్స్ కి లేకుంటే ఆ ప్లాంట్స్ కి హౌసెస్ మనము కూల్ చేస్తాం. దాని వల్ల ఏమవుతుందంటే అవి ఎక్కడ ఉండలేక దానికి ఒక హోమ్ అనేది లేకుండా ఉంటది కాబట్టి ఎక్స్టింక్ట్ అయిపోతాయి అనమాట. అది దీంట్లో చెప్పుకునేది మేజర్ కాజ్. నెక్స్ట్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. మనకు కావాల్సిందంటే అత్యాశ ఎప్పుడైతే అవుతుందో దాని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం అనమాట. మనం మామూలుగా బెనిఫిట్స్ అనేది మనం మన ఎర్త్ ఎన్విరాన్మెంట్ నుంచి బెనిఫిట్స్ ఏవైతే వస్తున్నాయో అవి లిమిటెడ్ గా యూస్ చేసుకున్నాం. అంటే అవి ఫర్దర్ గా మళ్ళీ ప్రొడ్యూస్ అవడానికి, ఆ ప్రొడక్టివిటీ లెవెల్ మెయింటైన్ అవడానికి మనం టైం ఇవ్వాలన్నమాట. ఆ టైం ఇవ్వకుండా మొత్తం అంతా ఇప్పుడే నేను తీసేసుకోవాలని మనీకి కుదిపడి మొత్తం అంతా తీసేస్తారు దాని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. దాని వల్ల కూడా అసలు స్పీసీస్ అనేవి నెక్స్ట్ రీప్రొడక్షన్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ప్లాంట్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయకుండా ముందుగానే చనిపోతాయి అనమాట. సో
అప్పుడు ఎక్స్టెన్షన్ అయిపోతాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏలియన్ స్పీసీస్ ఇన్వేజన్. మనము డిఫరెంట్, ఇప్పుడు ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ఉంది, దాన్ని మనం వేసామనుకో, లోకల్ క్యాట్ ఫిషెస్ కి ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చి, ఎందుకంటే ఏలియన్ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట వెన్ కంపేర్ టు లోకల్ క్యాట్ ఫిష్ ఇండియాలో. సో ఏమవుతుంది అని బట్టి ఫుడ్ కి కాంపిటీషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ కి నార్మల్ లోకల్ క్యాట్ ఫిష్ కి ఆబ్వియస్గా ఏమవుతుంది, స్ట్రాంగ్ కాబట్టి ఆఫ్రికన్ క్యాట్ పాపులేషన్ పెరిగిపోతుంది, లోకల్ క్యాట్ ఫిష్ అనేది చనిపోతాయి. అలానే డిఫరెంట్ ఒక ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ కాదు, పార్థీనియం, ఐకార్నియా, ఇవన్నీ ఒక పొరపాటున మన పార్థీనియం అయితే బై మిస్టేక్ మన ఇండియాలోకి ఇంపోర్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎక్కడ చూస్తే నీకు ఆ పార్థీనియం ప్లాంట్స్ అనేవి కనపడతాయి అన్నమాట, ఈవెన్ ఐకార్నియా కూడా. సో అలా ఏలియన్ స్పీసీస్. నెక్స్ట్ కో ఎక్స్టెన్షన్ అంటే సపోజ్ చెప్పాను కదా, ఒక అనిమల్ మీద డిపెండ్ అవుతూ ఇంకొక అనిమల్ ఉంటుంది. సో ఆ అనిమల్ ని మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో ఆ రెండిట్లో ఏదాన్ని అంటే మ్యూచువల్ గా ఉంటాయి అనమాట. సో ఆ మ్యూచువలిజం ఉన్నప్పుడు నువ్వు ఒక్క అనిమల్ ఎక్స్టెంట్ చేస్తే ఆటోమేటిక్ ఇంకోటి కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది, దాని మీద డిపెండెంట్ కాబట్టి. నెక్స్ట్, హౌ ఈస్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎకోసిస్టమ్ అండ్ ఫంక్షనింగ్ అంటే, an ecosystem with species diversity is much more stable than the ecosystem with low species. అంటే నీకు ఆ బయోడైవర్సిటీ స్పీసీస్ రిచ్నెస్ ఎక్కువ ఉందనుకో, అది మోర్ స్టేబుల్ గా ఉంటుంది. నీకు మోర్ స్టేబుల్ గానే మంచి ప్రొడక్టివిటీ వస్తుంది, నీకు మోర్ స్టేబుల్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు తక్కువ స్పీసెస్ ఉంది, లేకుంటే అసలు ఏదో అక్కడక్కడ స్పీసెస్ ఉంది, అక్కడక్కడ ఉండే దానికంటే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకోవచ్చు, ఇప్పుడు ట్రాపికల్ చూసుకో అండ్ పోలార్ చూసుకో. పోలార్ లో నీకు స్పీసెస్ అనేది తక్కువ, స్పీసెస్ రిచ్నెస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది, అంత తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ట్రాపికల్. ఈ ట్రాపికల్ నుంచి ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది, పోలార్ నుంచి ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. ఆబ్వియస్ గా ట్రాపికల్ నుంచి వస్తుంది, ఎందుకంటే స్పీసెస్ రిచ్నెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. If an ecosystem is rich in biodiversity, then the ecological balance would not get affected. అంటే అంతే కదా, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఎకోసిస్టమ్ అంటే మనం చెప్పాను, ఫుడ్ వెబ్, ఈ ఫుడ్ చైన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో స్పీసీస్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయనుకో, అవేమి డిస్టర్బ్ అవ్వవు. సో నీకు కరెక్ట్ గా బయోడైవర్సిటీ అంటే కరెక్ట్ గా మొత్తం అంతా సాఫీగా జరిగిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తావో, ఆ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో నీకు మొత్తం అంతా గందరగోళం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, టోటల్ గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. లైక్ ఈవెన్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ చైన్, ప్లాంట్స్, డీర్ అండ్ టైగర్ తీసుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ని నువ్వు ఎక్కువ అంటే ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకో, డీర్ పాపులేషన్ పెరిగిపోతుంది. డీర్ పాపులేషన్ పెరిగిపోతేనే నీకు ఆటోమేటిక్ గా డీర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లాంట్స్ ని ఎక్కువ తినేస్తారు, సో ప్లాంట్స్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో అది ఎప్పుడైతే డీర్ పాపులేషన్ కంట్రోల్ ఉండాలి, టైగర్ పాపులేషన్ కంట్రోల్ ఉండాలి, అప్పుడే అన్ని ఈక్వల్ గా ఉండి బయోడైవర్సిటీ ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయితే ఓవరాల్ మొత్తం బయోడైవర్సిటీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, మొత్తం అంతా గందరగోళం అయిపోద్ది అని చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ మీద దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అదే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద సేక్రెడ్ గ్రూప్స్, వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ కన్జర్వేషన్? సేక్రెడ్ గ్రూప్స్ అంటే మనం చెప్పుకున్నాం, కొన్ని ఏరియాస్ లో ఏం చేస్తారంటే, కొన్ని ఇండియాలో మన ఏరియాస్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ఏరియాని దైవంతో చూస్తాం కదా, లైక్ స్పిరిచువల్ గా కోలుస్తారు అనమాట. సో ఆ స్పిరిచువల్ లో కోలుస్తారు కాబట్టి ఆ ఏరియాలో ఒక చెట్టు గాని, ఒక ఈవెన్ ఏ ఆకును కానీ ఏవే కానీ కట్ చేయనియరు అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఉన్న ఆ పర్టికులర్ సేక్రెడ్ గ్రూవ్ లో ఆ ఏరియాలో ఉన్న రేర్, థ్రెటెండ్, ఎక్స్టింక్ట్ అయిపోయి దగ్గరికి వచ్చే ప్లాంట్స్ అనేసి మనము ప్రొటెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఆ సేక్రెడ్ గ్రూవ్స్ ఎగ్జాంపుల్ మేఘాలయ, కాశీ, జనసి, అవన్నీ మనం ఎగ్జాంపుల్స్ కింద కూడా చెప్పుకున్నాం. దే రోల్ ఇన్ కన్జర్వేషన్ అంటే కన్నా ఎక్స్టింక్ట్ లేకుంటే ఇంకో దగ్గర టైంలో నియర్ ఫ్యూచర్ లో ఎక్స్టింక్ట్ అయిపోయే ప్లాంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్ట్ అవుతాయి ఆబ్వియస్ గా. నెక్స్ట్, అమాంగ్ ద ఎకోసిస్టమ్ సర్వీసెస్ కంట్రోల్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ సాయిల్ ఎరోజన్, హౌ ఈస్ అచీవ్డ్ బై ద బయోటిక్ కాంపోనెంట్స్ of the ecosystem. The biotic components of ecosystem includes living organisms such as plants and animals. And the biotic components ఏంటి అంటే కన్నా animals and plants అన్నమాట. Okay, plants play very important role in the controlling floods and the soil erosion. అంతే కదా, ఈ ప్లాంట్ ఈ ఫ్లడ్స్, ఈ సాయిల్ ఎరోషన్ అంటే సాయిల్ పైన టాప్ లేయర్ సాయిల్ ఏదో ఉంటే అది కొట్టుకెళ్ళిపోవడం అనమాట. ఫ్లడ్స్ ఇవన్నీ రాకుండా చూస్తుంటే ఎట్లన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూట్స్, ఈ ప్లాంట్స్ అనుకో, ఈ రూట్స్ ఏం చేస్తాయి, సాయిల్ ఎక్కడికి, ఈ ఏరియాలో ఉన్న సాయిల్ ఎక్కడికి వెళ్ళకుండా గట్టికి పట్టుకుంటాయి అనమాట.
సో ఇలా పట్టుకుంటాయి కాబట్టి సాయిల్ అనేది వెళ్ళిపోదు. ఓకే, మళ్ళీ ఈ సాయిల్ అనేది అంటే ఈ రూట్స్ ఏం చేస్తుందంటే సాయిల్ ని ఆటోమేటిక్ గా పోరస్ చేస్తుంది కాబట్టి ఈ పైనుంచి ఏదైతే వాటర్ పడుతుందో ఆ వాటర్ కరెక్ట్ లోపలికి పెర్కులేట్ అంటే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తారు అన్నమాట ప్లాంట్స్. సో ఈ విధంగా ఫ్లడ్స్ రాకుండా లేదా సాయిల్ ఎరోషన్ జరగకుండా ప్లాంట్స్ అనేది చూసుకుంటాయని చెప్తున్నాను అనమాట. అంటే ఒకవేళ ప్లాంట్స్ లేవనుకో ఏమవుతుంది, వాటర్ లోపలికి వెళ్ళలేవు, ఈ సాయిల్ కూడా కొట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట. సో ఆటోమేటిక్ గా సాయిల్ ఎరోషన్ జరుగుతుంది, వాటర్ లోపలికి వెళ్ళదు కాబట్టి ఫ్లడ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, the species diversity of plants is 22% is much less than that of the animals 72%. What could be the explanation to how animals achieve the greater diversification? More than 70% species recorded on the earth are animals and only 2 are plants. అంటే మనం చెప్పుకున్నాం దాంట్లో ఆ 70% లో కూడా ఇంకా 70% ఇన్సెక్ట్స్ ఎక్కువ ఉంటాయని కూడా చెప్పుకున్నాం మనం. దిస్ ఈజ్ క్వైట్ లార్జ్ డిఫరెన్స్. ఆబ్వియస్ గా ఇంత లార్జ్ 70-22% చాలా ఎక్కువ డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే దీని మెయిన్ రీజన్ ఏం చెప్తా అంటే అనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్ స్పీసీస్ కంటే ఈ అనిమల్స్ ఎక్కువ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అవ్వడం అంటే అలవాటు పడ్డము నేర్చుకున్నాయి అనమాట. ప్లాంట్స్ తో పోల్చుకుంటే అనిమల్స్. సో ఈ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైనా వచ్చింది అనుకో ప్లాంట్స్ తట్టుకోలేక ఎక్స్టింక్ట్ అయిపోవడం జరుగుతుంది. అదే అనిమల్స్ అనుకో దాన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా మనం దాన్ని తప్పించుకోవాలి అనేసి చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్స్ అవన్నీ చూసుకున్నారు దాంట్లో వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ కానీ కోఆర్డినేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఇట్లాంటి కాంప్లెక్స్ సిస్టమ్స్ అన్ని నీకు అనిమల్స్ ఉంటాయి, అంతేగాని ప్లాంట్స్ లో ఉంటాయా ఉండవు. సో ఇవన్నీ ఎవాల్వ్ ఎందుకు చేసుకున్నాయంటే కదా అడాప్ట్ అవ్వడం కోసం. అవి ప్లాంట్స్ లో ఉండవు కాబట్టి మనకి నీకు ప్లాంట్ స్పీసీస్ అనేది తక్కువ ఉంటుంది, అనిమల్ స్పీసీస్ అనేవి ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, కెన్ యూ థింక్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ వి డెలిబరేట్లీ వాంట్ టు మేక్ స్పీసీస్ ఎక్స్టింక్ట్, హౌ వుడ్ యూ జస్టిఫై? అంటే లైక్ మనం చెప్పాం అన్ని మనం ఎక్స్టెంట్ అవ్వకుండా కాపాడుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్ పంపించాలని చెప్పి. కానీ ఎక్కడైనా మనం ఏమైనా అంటే ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైనా డెలిబరేట్ గా ఈ అనిమల్ పర్టికులర్ అనిమల్ ఎక్స్టెంట్ అయిపోవాలా అని ఏమైనా అనుకుంటున్నాం అంటే వేసుకునే దాంట్లో మనం అనుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాసైట్స్, మైక్రో ఆర్గానిజం విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ ఎలిమినేట్ అయిపోవాలని అనేసి మనం కోరుతున్నాం. ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కాదు, ప్లాంట్స్ ఏమన్నా హార్మ్ క్రియేట్ చేస్తున్నాను అవన్నీ ఎలిమినేట్ అయిపోవాలని చూస్తున్నాం. అలాంటి మనం ఎలిమినేట్ ఏమైనా చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ ఉందన్నమాట. ఈ స్మాల్ పాక్స్ వైరస్ ని వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ ఈ వైరస్ ని మనం మొత్తం అర్త్ నుంచి ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు మనకి స్మాల్ పాక్స్ ఎవ్వరికి రాదనమాట. సో అలాంటివి చాలా ప్రోగ్రామ్స్ అంటే అలా పంపించడానికి లైక్ హెపటైటిస్ బి, హెచ్ఐవి ఇవన్నీ మనం పంపించడం కోసము చాలా సైంటిస్ట్ అనేది చాలా రీసెర్చ్ చేస్తున్నారు. సో కొన్ని వాటిలో మనం డెలిబరేట్ గా ట్రై చేస్తాం అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో జస్ట్ ఒకసారి సమ్మరీ, ఈ సమ్మరీ ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయేమో సమ్మరీ కూడా వస్తుంది చదువుతాం, ఎందుకంటే ఇంకా మనకి టైం ఉంది ఎలాగో. ఓకే, since life originated on Earth nearly 3.8 billion years ago. 3.8 billion years ago అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అది వేరు, స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చింది. There had been enormous diversification of the life forms on the Earth. అంటే మనం పుట్టినప్పుడు మనం ఇలానే ఉంటామా అంటే కన్నా తెలియదు, చెప్పలేం. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అంటే మనము ఇక్కడ స్పీసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి హ్యూమన్ బీయింగ్సే కాదు వేరే అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ నీకు స్పీసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి చాలా డైవర్స్ అంటే చాలా ఎవాల్వ్ అయ్యామని చెప్తున్నారు. బయోడైవర్సిటీ రిఫర్స్ టు ద సమ్ ఆఫ్ టోటల్ డైవర్సిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గనైజేషన్. సమ్ టోటల్ ఆఫ్ ద డైవర్సిటీ అంటే లైక్ అనిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ కలుపుకొని మొత్తం అంతా కలిపి ఇది బయోడైవర్సిటీ అని ఉంది. దీంట్లో అనిమల్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇలా అన్ని కలిస్తే దాన్ని ఒక బయోడైవర్సిటీ అంటామని చెప్తున్నారు. ఆఫ్ పర్టికులర్ ఇంపార్టెన్స్ ఇస్ ద డైవర్సిటీ ఆఫ్ ద జెనెటిక్ స్పీసీస్ అంటే క్వశ్చన్. ఇవి మెయిన్ 3 parts అనేసి మనము ఎక్సర్సైజెస్ లో కూడా చెప్తున్నాం, రివిజన్ చాప్టర్ లో కూడా చెప్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్ అంటే ఇన్నిసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్తున్నా. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ ప్రొటెక్టింగ్ ద డైవర్సిటీ ఆఫ్ ద ఆల్ దీస్ లెవెల్స్. అంటే ఈ 3 levels ఈ మెయిన్ 3 components ఉన్నాయి కదా, ఈ 3 components లో కూడా మనము
ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. More than 1.5 million species have been recorded in the world, but there might still be 6 million species on the earth which are waiting to be discovered అనే name. ఇది కూడా మనం చెప్పుకున్నాం అనమాట. మరి టోటల్ స్పీసెస్ ఎన్ని ఉన్నాయి మనం అందాజుగా చెప్పాము అంతే కానీ, అంటే ఎన్ని ఉన్నాయి అప్రాక్సిమేట్ గా చెప్పాం కానీ మనకి ఎగ్జాక్ట్ నెంబర్ మనకు కూడా తెలియదు. అది ఎలా చెప్పుకున్నాం కూడా మనం చెప్పుకుంటాం. టెంపరేట్, ట్రాపికల్ మనం ప్రపోర్షనేట్ చేసుకుంటూ స్పీసెస్ రిచ్నెస్ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ప్రపోజ్ చేసుకుంటూ, తక్కువ స్పీసెస్ రిచ్ ఉంటే అక్కడ తక్కువ ప్రపోజ్ చేసుకుంటూ, అలాగే మనము స్పీసెస్ అయితే ఒక అందాజుగా చేసుకున్నాము. అలా ఇంకా చాలా స్పీసెస్ డిస్కవర్ అవ్వాల్సి ఉన్నాయని కూడా చెప్తాం. ఆఫ్ నేమ్డ్ స్పీసెస్ 70% ఆర్ అనిమల్స్, ఇది కూడా చెప్తున్నా. ఈ 70% అనిమల్స్ లో మళ్ళీ ఇంకా ఎక్కువ మాక్సిమం పర్సెంట్ అనేది నీకు ఇన్సెక్ట్స్ ఉంటాయని కూడా చెప్తున్నా. ద గ్రూప్ ఫంగై హ్యాస్ మోర్ స్పీసెస్ దెన్ ఆల్ వర్టిబ్రేట్స్ కంబైన్. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు రిపీట్ అవుతుంది, మీకు క్వశ్చన్ కూడా రావచ్చు. ఆల్ వర్టిబ్రేట్స్ ని కంపేర్ చేసుకున్నా కూడా దానికంటే ఫంగై ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇండియా విత్ అబౌట్ 45,000 స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్, ట్వైస్ యాజ్ మెనీ ఆఫ్ ద అనిమల్స్, ఇస్ వన్ ఆఫ్ ద 12 మెగా డైవర్సిటీ ఆఫ్ ద కంట్రీస్. ఎందుకంటే 8.1% స్పీసీస్ డైవర్సిటీ నీకు వరల్డ్ కి మన ఇండియానే ఇస్తుందని చెప్తున్నారు. అటు ఎంత పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఉంది? 2.1% ల్యాండ్ ఉంది. 8.1% మనము స్పీసీస్ డైవర్సిటీ అని మనము వరల్డ్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. సో 12 మెగా డైవర్సిటీస్ లో ఇండియా కూడా ఒకటి అని చెప్తున్నాడు. స్పీసీస్ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ ఈస్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బట్ షోస్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. అంతే కదా, ట్రాపికల్ లో ఒకలాగా ఉంటుంది, టెంపరల్ లో ఒకలాగా ఉంటుంది, పోలార్ రీజన్స్ లో ఒకలా ఉంటుంది. It is generally highest in the tropics and decreases toward the pole with some exceptions అని చెప్తున్నాం. కొన్ని ఎక్సెప్షన్స్, లేకపోతే జనరల్ గా అయితే ట్రాపికల్ నుంచి టెంపరేట్ పోలార్ పోయేటప్పుడు మీకు స్పీసీస్ రిచ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది స్పీసీస్ రిచ్నెస్ ఆఫ్ ట్రాపిక్స్ అంటే మనం ఎందుకు చూసుకున్నాం, ఎవరి డిస్టర్బెన్సెస్ ఉండవు, సోలార్ ఎనర్జీ ఎక్కువ నీకు ట్రాపిక్స్ లో పడుతుంది, డిస్టర్బెన్సెస్ తక్కువ ఉంటాయి ట్రాపికల్ లో. తర్వాత ఇంకా ఈ మెయిన్ 3 రీజన్స్ చెప్తున్నాం కదా అవన్నమాట. గ్రేటర్ ప్రొడక్టివిటీ, మరి స్పీసీస్ రిచ్నెస్, ఫంక్షన్ ఆఫ్ ద ఏరియా కదా. స్పీసీస్ రిచ్నెస్ మీకు ట్రాపికల్ లేకుండా కానీ ఈ 3 రీజన్స్ అనేవి మీకు చెప్తున్నాను. సో 3 రీజన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏంటంటేనా, ఇంకా ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ కమ్యూనిటీస్ విత్ హై డైవర్సిటీ టెండ్ టు లెస్ వేరియబుల్ మోర్. అంటేనా ఏమైతే హై డైవర్సిటీ ఉందో చెప్తున్నా, హై డైవర్సిటీ ఉండే కొద్దీ నీకేమవుతుందంటే కదా ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, ప్లస్ రెసిస్టెన్స్ టు మెనీ లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ డ్రాట్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినా కూడా నీకు రెసిస్టెంట్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. Earth's fossil history reveals the incidence of mass extinctions in the past. ఓకే, ఏంటంటే 5 మాస్ ఎక్స్టింక్షన్ అది జరిగిపోయి ఇప్పుడు 6th మాస్ ఎక్స్టింక్షన్ జరుగుతుంది. ఇది 100 నుంచి 200 టైమ్స్, 100 నుంచి 1000 టైమ్స్ ఫాస్ట్ ఉందని చెప్తున్నాడు అనమాట. Clearly 700 species have become extinct in recent times, and more than 15,500 species అన్ని స్పీసెస్ ఇప్పటికి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. దాంట్లో 650 అనిమల్స్ ఫ్రమ్ ద ఇండియా అనమాట. సో ఇండియా కూడా హై లెవెల్ ఆఫ్ ఎక్స్టింక్షన్, మాస్ ఎక్స్టింక్షన్ ఫేస్ చేస్తుంది. మనం దాన్ని తగ్గించాలి. కరెంట్లీ ఫేస్ ద థ్రెట్ ఆఫ్ ద ఎక్స్టింక్షన్. ద కాజ్ ఆఫ్ హై ఎక్స్టింక్షన్ రేట్స్, ఇది మెయిన్ 4 రీజన్స్ చెప్పుకున్న: హ్యాబిటేట్ లాస్, కో ఎక్స్టింక్షన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ద ఏరియా స్పీసెస్. దీంట్లో మేజర్ ఏది? హ్యాబిటేట్, ద ఫ్రాగ్మెంటేషన్ అనమాట. నెక్స్ట్, ఎర్త్స్ రిచ్ బయోడైవర్సిటీ ఇస్ వైటల్ ఫర్ వెరీ survival of mankind. The regions of conserving biodiversity అంటే రీజన్స్ వచ్చేసి మనం నారోలీ, బ్రాడ్లీలో మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్రైస్ ట్యాగ్ పెద్దానికి మనం వేయలేము, ఎథికల్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం అనమాట. బిసైడ్స్ ద డైరెక్ట్ బెనిఫిట్స్ ఆఫ్ వుడ్, ఫైబర్, pharmaceutical, there are many indirect benefits also we receive from the through ecosystem such as pollination, pest control, climate moderation, flood control. ఇవన్నీ ఈ ఫ్లడ్ కంట్రోల్ మనం ఇందాక చెప్పుకున్నాం, ప్లాంట్స్ ని వాటర్ పెట్టి ప్రొటెక్ట్ చేసి అవి సాయిల్ ని పోరస్ చేసి వాటర్ ఏవైతే నీకు ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి అవన్నీ లో వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ పర్క్లోజ్ చేస్తుంది కాబట్టి ఫ్లడ్స్ రాకుండా చూసుకుంటుంది అని కూడా చెప్తాం అనమాట. We also have moral responsibility to good care of earth biodiversity and pass it to good order to our future generation. ఇది ఎథికల్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్, ఈ బయోడైవర్సిటీని ఎలా కన్సర్వ్ చేస్తాం అనేది చూస్తున్నాయి. ఇన్సిటు అండ్ ఎక్సిటు. ఇన్సిటు, ఎక్సిటు ఏంటి అనేసి కూడా చెప్పుకున్నాం. ఇన్సిటు అంటే ఏంటంటే కదా ఆ పర్టికులర్ అనిమల్స్ కానీ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేచురల్ హ్యాబిటేట్ లోనే పెట్టి మనం దాన్ని కన్సర్వ్ చేయడం. దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాం? సాక్రెడ్ గ్రోవ్స్, నేషనల్ పార్క్స్, sanctuaries and the biosphere reserves.
ఎక్సిటివ్ అంటే అవి కంపల్సరీ నేచురల్ హ్యాబిటేట్ ఉంటే కంపల్సరీ ఎక్స్టింక్ట్ అయిపోతాయి అని తెలిసినప్పుడు ఏం చేస్తాం అంటే మన హ్యూమన్ కేర్ లో మనం పెడతాం అనమాట. అప్పుడు దా ఎక్సిటివ్ అంటాం. ఎక్సిటివ్ ఏంటంటే బొటానికల్ గార్డెన్స్, వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్స్ అండ్ ద జూలాజికల్ పార్క్స్. ఓకే, మళ్ళీ ఇండియా యొక్క నెంబర్ కూడా ఇచ్చారు. 14 బయోస్ఫియర్ రిజర్వ్స్, 19 నేషనల్ పార్క్స్, 450 వైల్డ్ లైఫ్ సెంచరీస్. తర్వాత ఇంకా హాట్ స్పాట్స్ వెస్టర్న్ ఘాట్స్ శ్రీలంక ఏదైనా దాన్ని ఒక హాట్ స్పాట్ కింద, హిమాలయన్ అది ఒక హాట్ స్పాట్ కింద, ఇండో బర్మా ఉందా దాన్ని ఒక, ఇండో బర్మా అంటే మయన్మార్ అది. ఓకే, ఆ ఏరియాని కూడా హాట్ స్పాట్ అంటే 3 హాట్ స్పాట్, ఓవరాల్ హాట్ స్పాట్ 34 ఉన్నాయి. ఆ 34 లో 3 ఇండియాలో ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఇది బేసిక్ గా మన బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ చాప్టర్ అనమాట. సో ఈ చాప్టర్ లో చెప్తున్న నెంబర్స్ ఇంపార్టెంట్. నెంబర్స్ బేసిక్ గా ఏ చాప్టర్ లో ఇంపార్టెంట్ కాకపోయినా ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్. బేసిక్ గా ఇంకా ఎక్కడెక్కడ అంటే కదా ఇండియా కాంట్రిబ్యూషన్ ఉంది కదా ఆ పర్సెంట్, లైక్ ల్యాండ్ ఎంత ఎంత ల్యాండ్ పర్సెంట్, అంత బయోడైవర్సిటీ పర్సెంట్, అది ఇంపార్టెంట్. తర్వాత వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, మళ్ళీ జూలాజికల్ పార్క్, ఈ ఉన్నదా ఈ నెంబర్ ఇంపార్టెంట్, ఈ నెంబర్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా లైక్ ఎన్ని వర్టిబ్రేట్స్ ఎన్ని ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి, ఎన్ని డిస్కవర్ అవ్వాలి అది ఇంపార్టెంటే. తర్వాత మన ఇండియాలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని స్పీసీస్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ డబుల్ నెంబర్. అండ్ రాబర్ట్ మే ఎన్ని స్పీసెస్, ఎందుకంటే అది పర్టికులర్ గా మెన్షన్ చేశారు. సో అలా ఆ విధంగా అది ఇంపార్టెంట్ అనమాట. రాబర్ట్ మే ఉన్నారా, రాబర్ట్ మే ఎన్ని స్పీసెస్ ఉన్నాయని చెప్పాడు. సో దాని ప్రకారం మన ఇండియన్ ప్రపోర్షన్ అనుకోవాలి, అది కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అది కూడా ఇంపార్టెంటే. సో ఈ సైంటిస్ట్ మాత్రం అస్సలు వదలకండి. సైంటిస్ట్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ బేసికల్ గా కంపల్సరీ మీకు మ్యాచింగ్ లో రావాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, IUCN ఫుల్ ఫామ్, రాబర్ట్ మే నెంబర్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ బొమ్మని కంపల్సరీ ఒకసారి చూసేసుకోండి. తర్వాత ఈ ఎన్ని అనిమల్స్ ఉన్నాయి, దాంట్లో ఎంత పర్సెంట్ మళ్ళీ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఎంత పర్సెంట్ మళ్ళీ ప్లాంట్స్ ఉన్నాయి అని మస్తు ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్యాటర్న్స్ లో ఉన్న ఈ డిగ్రీస్ ఉన్నాయి, అవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. అంటే మాక్సిమం అడగడు, కాకపోతే గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఈ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ మొత్తం నెంబర్స్ టాపిక్ అనమాట. సో బేసిక్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్ లో ఈ Z వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిందే. Z వాల్యూ స్లోప్ ఆఫ్ లైన్ అన్నా అంటే రెగ్యులేషన్ కోఎఫిషియంట్ అని అంటాం అనమాట. ఓకే, సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ అది. తర్వాత లాస్ ఆఫ్ బయోడైవర్సిటీలో ఈ నెంబర్స్, ఇక్కడ నెంబర్స్ ఇంపార్టెంట్. తర్వాత ఈ పర్సెంటేజెస్ ఇంపార్టెంట్. ఈ 6th మాస్ ఎక్స్టింక్షన్ ఎంత ఫాస్ట్ పోతుంది అది ఇంపార్టెంట్. ఇక్కడ హ్యాబిటేట్, ఇక్కడ నుండి ఇంకా మీకు ఒకసారి చదివితే తెలిసిపోతుంది అనమాట. ఇంకా హ్యాబిటేట్ ఏలియన్ స్పీసెస్, కో ఎక్స్టింక్షన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, దాంట్లో ఏవేవి ఇప్పటికి ఎక్స్టింక్ట్ అయ్యాయి దాని వల్ల అనేసి అది ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, సమ్మరీలో కూడా ఏం బేసిక్ ఎక్కువ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మొత్తం ఆ చాప్టర్ లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవే సమ్మరీలో కూడా ఇచ్చాడు. అండ్ ఎక్సర్సైజెస్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ మీరు చూసుకోండి. ఎక్సర్సైజ్ లో కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ జనరల్ 10th క్వశ్చన్ ఉంది, జనరల్ క్వశ్చన్. ఆ తర్వాత 8th క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ ఉంది, 9th క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ ఉంది. సో ఇవే మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే MCQs నీట్ ఫైనల్ ఎగ్జామ్ లో మీరు చూస్తారో ఇవే మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తుంది, కానీ అవుట్ ఆఫ్ సిలబస్ కాదు. ఇవన్నీ ఎక్సర్సైజెస్ లో కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఇంకా NCERT ఎగ్జాంపులర్ కానీ NCERT ఎగ్జాంపులర్ చేయండి. ఇంకా ఈ QR కోడ్ స్కాన్ చేస్తే కానీ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి దాంట్లో ప్రతి చాప్టర్ స్టార్టింగ్ లో QR కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేయండి. మాక్సిమం దాంట్లో ఏంటంటే కదా నీకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఒకసారి స్కాన్ చేయండి. ఎగ్జాంపులర్ లో ఉన్న క్వశ్చన్స్, వీటిలో ఉన్న క్వశ్చన్స్ రిపీటెడ్ గా ఉంటాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.